హలో గైస్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈరోజు మనం వచ్చేసి న్యూ టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ 2024ని రివ్యూ చేయడానికి వచ్చేసాము. విల్ డూ ఏ స్మాల్ వాక్ అరౌండ్. సో ముందుగా మనం కీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో కీ వచ్చేసి ఇలా ఉంటుందండి, ద సేమ్ కామన్ కీ విచ్ ఇస్ సేమ్ అరౌండ్ ఆల్ ద వేరియంట్స్. సో ఇది వచ్చేసి లాక్ అండ్ ఇది వచ్చేసి అన్లాక్ బటన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ బటన్, which switch on the LED lights and the DRLs. సో ముందుగా ఫ్రంట్లోకి వెళ్ళి చూసినట్టయితే we can see the new Tata logo which is a 2D design. ప్రీవియస్లీ మనం చూసినట్టయితే ఈ లోగో వచ్చేసి 3D డిజైన్లో ఉండేది. నౌ టాటా హ్యాస్ ఎంటైర్లీ చేంజ్డ్ ద లోగో ఇన్ దర్ పోర్ట్ఫోలియో. అండ్ కిందకి వచ్చి చూసినట్టయితే మనకి ఒక 360-degree కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ, అండ్ 2 పార్కింగ్ సెన్సర్స్ here and there. And if see over here we can see the projector LED lights, and ఇది వచ్చేసి projector LED lights as well as మనకి లో బీమ్లో వర్క్ అవుతుంది. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉండాలి, సిన్స్ ఇట్స్ ఎ క్రియేటివ్ ప్లస్ మోడల్. మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ కార్కి వచ్చేసి సీక్వెన్షియల్ డిఆర్ఎస్ ప్రొవైడ్ చేశారండి. సో ఇప్పుడు నేను ఒకసారి లాక్ అండ్ అన్లాక్ చేస్తాను, అండ్ యూ కెన్ సీ హౌ సీక్వెన్షియల్ డిఆర్ఎస్ వర్క్స్. ఓకే, అండ్ మనం సైడ్ ప్రొఫైల్కి వచ్చేసాము, కార్ ఎలా కనబడుతుంది అనేది. ఇఫ్ యూ కెన్ సీ హియర్ ద కార్ లుక్స్ లైక్ దిస్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ డార్క్. ఎక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేయలేదన్నమాట, బట్ యూ కెన్ సీ వన్ క్రోమ్ ఎలిమెంట్ ఓవర్ హియర్ విచ్ ఈస్ డార్క్ బ్యాచ్, దట్స్ ఇట్. అండ్ టైర్ ప్రొఫైల్కి వచ్చేసి మనకి టైర్ వచ్చేసి అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ టైర్ సైజ్ వచ్చేసి 215/60R16. బట్ వేరాస్ మీరు బేస్ మోడల్లో చూసుకున్నట్టయితే 195/60R16 ప్రొఫైల్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి దే హ్యావ్ మెయింటైన్ ద సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అరౌండ్ 208 mm అన్నమాట. సో అందులో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు ఫ్రమ్ టాప్ టు బేస్ వేరియంట్. సో లెట్స్ గో టు ద బ్యాక్ సైడ్ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే వీ కెన్ సీ ద టెయిల్ ల్యాంప్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ అన్నమాట. సో ఈ లుక్ అనేది చాలా స్పోర్టియర్ లుక్ ఇస్తుంది ఈ కార్కి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ డార్క్ ఎడిషన్ ఎస్పెషల్లీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీస్ ఆర్ ద ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, అండ్ మనకి ఇక్కడ డిఫాగర్ అనేది లేదు ఈ వేరియంట్లో. అండ్ కింద చూసినట్టయితే టాటా లోగో కింద మనకి రేర్ కెమెరా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. And this is the chrome which is added, especially like actually the dark is ఇంకా look బాగుండేది, but they have given a chrome finish. And ఇక్కడ రేర్ the రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ ఈ రిఫ్లెక్టర్స్ వచ్చేసి ఒక మస్కులర్ లుక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు, బ్యాక్ సైడ్ చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈ మస్కులర్ లుక్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. So that it looks more dynamic. And ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ which we have built out. So since this is a diesel model, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 44 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రేర్ వైపర్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ పర్టికులర్ ఈ స్టైల్లో ఇది ప్రొవైడ్ చేయడం అనేది ఒక రేంజ్ రోవర్ నుంచి తీసుకున్నట్టున్నారు mostly. And you can see 2 parking sensors over here and here. Okay, and ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసి, అండ్ యూ కెన్ ఫైండ్ ద షార్క్ ఫిన్ యాంటీనా ఓవర్ హియర్. అండ్ సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పియానో బ్లాక్ ఫినిష్లో హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఇది వచ్చేసి విండో గ్లాస్ అప్ అండ్ డౌన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న వాటర్ బాటిల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. లెట్స్ గో టు ఇన్సైడ్ అండ్ సీ. అండ్ బిఫోర్ దట్ వీ కెన్ సీ ఇది 60/40 రేషియో కాదండి, ఓన్లీ హై ఎండ్ మోడల్లో 60/40 రేషియో ప్రొవైడ్ చేశారు. వేరాజ్ ఇందులో వచ్చేసి మీరు ఓవరాల్గా బెంచ్ అనేది ఫోల్డ్ చేయాల్సి వస్తుంది, ఓవరాల్ బెంచ్. సో ఇదండి. సో లెట్స్ గో టు ఇన్సైడ్ అండ్ సీ హౌ ద స్పేస్ ఈస్. ఓకే, సో నా హైట్ వచ్చేసి 5'7" to 5'8". సో అయితే నా హైట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడైతే నాకు సఫిషియెంట్ లెగ్ రూమ్ ఉంది. సో ఆల్మోస్ట్ 6 feet ఉన్న వాళ్ళు అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 AC రేర్ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఇక్కడ వచ్చేసి టైప్ సి ఆర్ USB అనేది ఉండాలి, బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ మిస్సింగ్. సో లెట్స్ గో టు ద డ్రైవర్ సీట్ అండ్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో డ్రైవర్ సీట్ సైడ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాండిల్ సైడ్ చూసినట్టయితే ఒక ప్యాసివ్ అంటే స్విచ్ అయితే ఇచ్చారు, వెరాజ్ ద అదర్ 3 sides అనేది స్విచ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఒకసారి మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ
మనకి పియానో ఫినిష్లో హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ స్పేస్ అనేది చాలా బాగుంటుంది. వెరాజ్ ఇన్ మారుతి అండ్ అదర్ థింగ్స్ ఇక్కడైతే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి ఇల్యూమినేటెడ్ అన్నమాట, వేరేదైతే లేదు. అండ్ ఈజ్ గ్లాస్ లాక్ అన్లాక్ అండ్ లాక్ స్విచెస్ అన్నమాట డ్రైవర్ సైడ్ నుంచి. అండ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద స్పీకర్స్. సో ఇక్కడ వచ్చేసి 4 స్పీకర్స్ ఆన్ ద 4 విండోస్ అండ్ 4 ట్వీటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. నా మనం ముందు దానిలోకి వచ్చేస్తాం. లెట్ మీ స్విచ్ ఆన్ ద కార్. ఓకే, నో కార్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ జస్ట్ సెకండ్, అండ్ ఇక్కడ చూసినట్టయితే న్యూ ఇల్యూమినేటెడ్ టాటా లోగో. సిన్స్ ఇప్పుడు మనం డార్క్లో ఉన్నాం కాబట్టి కనబడుతుంది. లెట్ మీ స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ నౌ యూ కెన్ సీ ద న్యూ టాటా లోగో. అండ్ ఇది వచ్చేసి 7-inch టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. యాక్చువల్లీ ఇది వచ్చేసి హయ్యర్ మోడల్లో మనకి 10.25 inches టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. బట్ దీంట్లో అయితే అది లేదు. బట్ వెరాజ్ స్క్రీన్ వచ్చేసి 10.25 inch అనమాట. అండ్ దీస్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ అనుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ఆల్ డిజిటల్ టచ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ప్రీవియస్ మోడల్లో మనకి ఇక్కడ బటన్స్ అనేది ఉన్నాయన్నమాట. ప్రీవియస్గా మనం టాటా పంచ్ ఇవి చేసాం కదా. సో సేమ్ ఫిజిటల్ టచ్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనము ఏ ఆపరేటర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్యాన్ అండ్ కూలింగ్ మాత్రం మనకి స్విచ్ నాబ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఏఎంటీ మోడల్. సో ఇక్కడ వచ్చేసి గేర్ అనేది ప్రొవైడ్ చేసి ఆర్ అండ్ డి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకుంటే మనం గేర్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద మోడ్స్ విచ్ యూజువల్లీ హ్యావ్ లైక్ సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్. అండ్ ఎలాగైతే చేంజ్ చేయగానే మనకి ఇక్కడ కనబడుతుంది ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అని. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, మనం చిన్న కప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రిటీ మచ్ స్పేస్ ఇక్కడ, ఎందుకంటే ఈ వేరియంట్ వచ్చేసి క్రియేటివ్ ప్లస్. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ యూ కెన్ ఆర్డర్ ఆఫ్టర్ మార్కెట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ వ్యూ మిర్రర్ వచ్చేసి ఆటో ఐఆర్విఎం అనమాట. యూ కెన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఐఆర్విఎం. అండ్ యునో రైట్, లైక్ ఈ వేరియంట్లో కూడా ఐఆర్విఎం ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎల్ఈడి లైట్. ఇక్కడ వచ్చేసి ఎస్ఓఎస్ అండ్ సన్ రూఫ్ అనేది మిస్సింగ్ బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్. అండ్ ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, సీ హియర్, ఇదన్నమాట. సో మన కీ తోటి దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇది లాక్ చేశారనుకోండి, మన ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఆన్లో ఉంది. ఇది వచ్చేసి మైక్రోఫోన్. అండ్ ఈ కార్లో వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ కంటైన్స్ 4 ట్వీటర్స్ అండ్ 4 స్పీకర్స్. అండ్ ఇది చూసారా ఇక్కడ, దీస్ ఆర్ ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్. అండ్ ఇవి వచ్చేసి ప్యాడల్ షిఫ్టర్స్. సో యూ కెన్ కంట్రోల్ ద గేర్స్ మాన్యువల్లీ వెన్ యూర్ డ్రైవింగ్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. అండ్ ఇక్కడ చిన్న ఓకే బటన్ ప్రొవైడ్ చేశారు. సో whenever I operate this OK button, I can change my modes in this instrument cluster. So ఒక్కసారి మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో దిస్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. I'll change it to notifications and I select see, ఒకసారి చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. I don't know if you can see it. And so I'll change it to navigation. See, when I change the navigation, I can see the compass and other details. So it's totally digital anamata, and we have other features. Let's talk about the 10.25 inch touch screen. Okay, so indulo vachesi if you click home and you see there are few options which is like voice assist. Okay, voice assist, one of the feature. Okay, basically voice assist anedi, this command is not supported in your vehicle. Okay madam, thank you so much. Okka nimisham. So let me show you, like నేను ఒక వాయిస్ అసిస్ట్ చెప్తాను, దాన్ని బట్టి అది ఇలా రెస్పాండ్ అవుతుందో చూడండి. ఓకే, ఇప్పుడు మనకి టెంపరేచర్ వచ్చేసి 24 degrees Celsius ఉంది. సో వెన్ ఐ స్విచ్ ఆన్ ద వాయిస్ అసిస్ట్, చేంజ్ ద టెంపరేచర్ టు
21. Okay, changing temperature to 21. చూసారా ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది 21 చేంజ్ అయిపోయింది. అండ్ ఇట్ సపోర్ట్స్ ఆల్మోస్ట్ 6 లాంగ్వేజెస్ అన్నమాట. తెలుగు, హిందీ అండ్ సమ్ అదర్ లాంగ్వేజెస్. అండ్ ఆల్మోస్ట్ 250 కమాండ్స్ అనేది ఇన్బిల్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, సో లెట్స్ కమ్ టు ద 360-degree కెమెరా. ఇఫ్ యూ సీ హియర్ దేర్ ఇస్ అ బటన్ విచ్ ఇస్ ప్రొవైడెడ్, 360-degree బటన్. సో ఇప్పుడు నేను 360-degree బటన్ ఆన్ చేశాను. యూ సీ ద ఓవరాల్ స్క్రీన్ లుక్స్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నేను 3D మోడ్ ఆన్ చేస్తున్నాను. 3D మోడ్ ఆన్ చేయగానే యూ కెన్ సీ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇఫ్ ఐ స్విచ్ టు 2D మోడ్, ఓకే, ఐ కెన్ సీ ఇన్ ఫ్రంట్ వాట్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది. అండ్ ఐ కెన్ సీ దిస్ అదర్ మోడ్స్ యాజ్ వెల్. ఒకసారి మనము బ్లైండ్ వ్యూ మానిటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఓకే, ఒకసారి రైట్ ఇండికేటర్ వేస్తాను. సో ఎప్పుడైతే రైట్ ఇండికేటర్ వేయగానే ఇప్పుడు చూసారు అక్కడ వచ్చేసి మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇఫ్ యూ కెన్ సీ ఎనీ అబ్స్టాకల్స్ ఏమైనా ఉన్నాయా, బికాస్ ఆ ప్లేస్లో మనం ORVMస్లో చూడలేమన్నమాట. సో దిస్ ఈస్ వన్ థింగ్. So I can also, and this works when you are idle as well as when you are driving anamata. So this is one of the best feature. I can ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్లూ స్టిచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ అ బిట్ ఆఫ్ స్మూత్ టచ్ మెటీరియల్. ఇది మాత్రం చాలా బాగుంది, విచ్ ఈస్ వెరీ ఇట్స్ నాట్ వెరీ స్మూత్ ఆర్ ఎనీ పియానో బ్లాక్ ఫినిష్, బట్ కొంచెం రగ్డ్ ఇచ్చారు. నా ప్రీవియస్ కార్లో అయితే ఇది కొంచెం పాడైంది బికాస్ ఇట్స్ కంటెంట్స్ ఓవరాల్ పియానో బ్లాక్ ఫినిష్ అనమాట. సో ఇదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ కార్ డజంట్ కంటైన్స్ వెంటిలేటెడ్ సీట్స్. అండ్ నౌ లెట్స్ సీ అబౌట్ ఇంజన్. సో ఈ క్రియేటివ్ ప్లస్ డార్క్ ఎడిషన్ వచ్చేసి ఇట్స్ ఎ డీజిల్ ఇంజన్. సో ఒకసారి దీని ఇంజన్ ఒకసారి స్పేస్ వచ్చేసి, సో ఇదండి. సో ఇంజన్ వచ్చేసి 118 bhp పవర్, ఓకే, అండ్ 230 Nm టార్క్ అనేది ఉందన్నమాట ఇంజన్లో, విచ్ ఇస్ క్వైట్ ఎనఫ్. అండ్ మైలేజ్ వచ్చేసి మాన్యువల్లో వచ్చేసి 23 క్లెయిమ్ చేస్తున్నారు యాజ్ పర్ ARA, వేరాజ్ ఆటోమేటిక్లో వచ్చేసి 24.08 kmpl అనమాట. సో ఎస్, వెదర్ ఈ కార్ తీసుకోవచ్చా లేదా అంటే, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ద సేఫ్టీ ఫీచర్స్, ఈ కార్ సేఫ్టీ ఫీచర్స్ అనేది ఒక ఓవర్లే వేసారు చూడండి. బికాస్ ఇట్ కంటైన్స్ ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ వాట్ నాట్. మీకు ఒకసారి లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఓవర్లేలో చూడండి. దీస్ ఆర్ ద లిస్ట్ ఇట్ కంటైన్స్. అండ్ ఎస్, యూ కెన్ బై దిస్ కార్ బికాస్ యాజ్ పర్ ద ఫీచర్స్ చూసినట్టయితే అండ్ సేఫ్టీ పరంగా చూసినట్టయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్. మనం పెట్టే వాల్యూకి ఈ కార్ తీసుకోవచ్చు అనమాట వెన్ కంపేర్డ్ టు అదర్ కాంపిటీటర్స్ ఇన్ దిస్ B2 సెగ్మెంట్ కాంపాక్ట్ SUVs. సో ప్రైస్ గురించి వచ్చేసి, ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ఈ మోడల్స్ వచ్చేసి క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్లెస్ ప్లస్ ఎస్ మోడల్లో ఈ డార్క్ ఎడిషన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో ప్రైస్ ఆల్మోస్ట్ స్టార్ట్స్ ఫర్ పెట్రోల్ అండ్ టిల్ డీజిల్ అండ్ వచ్చేసి ఒక 11.45 నుంచి 15.79 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎంత అని అడిగితే మన స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను ద ఓవరాల్ ప్రైజెస్ ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ మోడల్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఒకసారి చూడండి. సో ఇదండి ఈరోజు వచ్చేసి టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఒక వాక్ అరౌండ్. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.